హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితంలో సంతృప్తి పడటం అలవాటైన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అది తెలియని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. అడ్డుకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరి నిలపలేరు. బాధలో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా మీ అనుకున్న వాళ్ళు ఇచ్చే ధైర్యం గొప్పది. ఒక మనిషి ఊరికినే మారిపోడు. వారి వెనుక ఉన్న బాధ, వారి చుట్టూ ఉన్న మనుషులు ప్రవర్తన వారిని మార్చేస్తుంది. బలంగా నమ్మితే సరిపోదు. బలహీనతలను వదిలితేనే బ్రతుకు మారుతుంది. ఆలోచన లేని ప్రతిస్పందన, ప్రయత్నం లేని ఓటమి, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. కొందరిపై అతి విశ్వాసం మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది. గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వారు జీవితంలో ఎవరి ముందు తలదించకుండా తల ఎత్తుకుని జీవిస్తారు. ఈరోజు వేరొకరి గురించి నీతో చెడుగా చెప్పేవారు రేపు నీ గురించి కూడా ఇంకొకరితో అలాగనే చెప్తారు. ఎందుకంటే వారి స్వభావం అలాంటిది. అందుకే ఇంకొకరి గురించి చెడుగా చెప్పేవారి విషయంలో జాగ్రత్తగా, వివేకంగా ఉండాలి. చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది. ఎవరో మిమ్మల్ని విమర్శించారని మీరు వాళ్ళని విమర్శించక్కర్లేదు. మీ గురించి మీకు మాత్రమే తెలుసు. విమర్శలదేముంది? నిమిషానికి ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. క్షమించడం నేర్చుకో. సంతోషంగా జీవించు. వెలుగు మీకు దారి చూపదు, దారిని చూపిస్తుందంతే. దారినే చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేదు. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించడం అంత సులభం. బాధపడ్డా పర్వాలేదు, కానీ ఎక్కడా బయటపడకు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు మీ ఆత్మీయులే రేపు అని కానీ వాళ్ళు కావచ్చు. ఈ రోజు నీ బంధువులే రేపు రాబందులుగా మారొచ్చు. అందుకే నీ బాధ నువ్వే భరించు. ఎవరితోనూ పంచుకోకు. మనసుకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్లు. మనతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్లు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలు, భావాలు మాత్రం చాలా బరువైనవి. మీ సంతోషాన్ని హరించేది ఏదైనా ప్రమాదమే. వీలైతే దూరంగా ఉంచండి, లేదంటే మీరే దూరం జరగండి. ఉన్న చోటు వదలకపోతే మార్పు కనిపించదు. అది ఆలోచనల్లో అయినా, జీవితంలో అయినా. మీ బాగు కోరే వాళ్ళు మీ తప్పుని ఎత్తి చూపి సరిదిద్దుకునే మార్గం చూపుతారు. మీ పతనాన్ని కోరుకునేవారు మీరు ఎన్ని తప్పులు చేసినా సమర్థిస్తూ ఉంటారు. గతం ఒక చేదు జ్ఞాపకమైనప్పుడు పదే పదే దాన్ని రుచి చూసే ప్రయత్నం చేయకూడదు. అన్నీ పెట్టించుకుంటూ పోతే బ్రతకలేరు. ఏవీ పట్టనట్టుంటే దాన్ని బ్రతుకు అనలేరు. కట్టుకథలు చెప్పగలిగితే వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు. నిజాలు చెప్పేవారు కాదు. శరీరం సోమరతనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వాళ్ళందరికీ తెలియనిది ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు. తన జీవితం కంటే పిల్లల జీవితం బాగుండాలని ఆలోచించి శ్రమించే నిస్వార్థ మనిషి తండ్రి మాత్రమే. నువ్వు చెప్పేది వాస్తవమే అయినా ఎదుటివాళ్ళు వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే ఉత్తమం. అతి మంచితనం, అతి ఓర్పు ఈ కాలంలో అస్సలు పనికిరాదు. మంచితనాన్ని, సహనాన్ని ఎవరూ గుర్తించకపోగా మంచితనాన్ని అసమర్థతగా, ఓర్పుని చేతకానితనంగా భావిస్తారు. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కలైనా ఉండాలి మీ జీవితంలో. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపుంటుంది. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. కాబట్టి
ఎవరిని అతిగా నమ్మకండి. అన్ని రోజులు మీకు అనుకూలంగా ఉండవు. మీది కాని రోజు మౌనంగా ఉండాలి. మీదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికి ఒక్కోసారి గ్రహణం పడుతుంది. వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది ఒక సాదాసీదా మనుషులం. మనకి కష్టం రావడంలో వింతేముంది? చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో, మనం కష్టాన్ని దాటుకుని అంతకంటే కోటి రెట్లుగా ఎదిగి చూపించాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ చీకటి, ఈ కష్టం రెండూ శాశ్వతం కాదని. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధి ఉన్నవారు చివరికి వారే నాశనం అయిపోతారు. అదే కర్మ. కష్టం అందరికీ శత్రువే కానీ దానిని ఇష్టం స్వీకరించిన వారిని విజయాన్ని అందిస్తుంది. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రతి క్షణం కన్నీళ్లు పట్టించేవారు మాత్రం ఉండకూడదు. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే బంధం ఏదైనా గొప్పదే. కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవడం. అది తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది కానీ మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అహంకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు, లోటుపాట్లకు అతీతంగా బ్రతకడం. కొన్నిసార్లు సమాధానం కోసం అరవడం, ఆవేశపడడం కన్నా ఆగిపోవడం మంచిది. మౌనం ఒక సాధన. పలికే ప్రతి మాట ఆలోచించి పలకడం ఒక కళ. ఆలోచించకుండా వదిలేసే మాటలు అణుబాంబు కంటే ప్రమాదం. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థానానికి ఎదుగుతారు. నిజమైన మేధావి తనకు ఏమీ తెలియదని చెప్పుకుంటుంటాడు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. బంధాన్ని భారంతో బంధిస్తే నిలబడదు. బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. కష్టం రాకుండా నువ్వు ఆపలేవు. అలాగని వచ్చిన కష్టాన్ని ఆహ్వానించి కుర్చీ వేసి కూర్చోబెట్టలేవు కూడా. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, స్నేహమైనా. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం జీవితంలో ఎవరికీ భయపడకు. దేనికి భయపడకు. ఎన్నడూ భయపడకు. ఒక పేదవాడు ఒక ధనవంతునికి మధ్య ఉన్న తేడా వారిద్దరూ వారి వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అన్న దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీ ఆదాయం రెట్టింపు కావాలంటే నీ శ్రమ 3 రెట్లు కావాలి. చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం. ఎప్పుడైతే మీ తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తుంటారో అప్పుడు. ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం. బాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం. గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం. ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం కూడా జీవితమే. జీవితంలో ఏమున్నా మొహం మీద చెప్పడం నేర్చుకో. లేకుంటే ప్రతిదానికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. తనకెప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదని ఆలోచించేది మానవత్వం.